నమస్కారం, నేను కావ్య. మెట్రో న్యూస్ కి స్వాగతం. ధరల పెరుగుదల, పన్నుల భారం తదితర అంశాలపై తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్షం అసెంబ్లీలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. అయితే స్పీకర్ తమ్మినేని సీతారాం ఈ తీర్మానంను తిరస్కరించారు. దీంతో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు సభలో ఆందోళనకు దిగారు. స్పీకర్ పోడియంను ముట్టడించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పేపర్లు చింపి స్పీకర్ పై వేశారు. టీడీపీ తీరుపై పాలకపక్షం ఆగ్రహం వ్యక్తం చేసింది. సభలో ఉండడం ఇష్టం లేకపోతే టీడీపీ సభ్యులు బయటకు వెళ్లిపోవచ్చన్నారు మంత్రి అంబటి రాంబాబు. కావాలని గందరగోళం సృష్టించి సభ సాంప్రదాయాలకు భంగం కలిగించాలని చూస్తే సహించేది లేదంటూ సున్నితంగా హెచ్చరించారు. పేపర్లు చించి మీ మీద వేయటం వల్ల అవమానం జరుగుతుందని మేము ఫీల్ అవుతున్నాం. ఈ విధంగా రెచ్చగొట్టే చర్యలు చేస్తే అది మర్యాద కాదు అని మనవి చేస్తున్నాను. మరొక్కసారి మనవి చేస్తున్నాను, మీరు కాగితాలు చించి స్పీకర్ మీద వేయటం అనేది మీరు అవమానకరంగా వ్యవహరిస్తున్నారు. మా సభ్యులను సభను రెచ్చగొడుతున్నారు. జాగ్రత్త, మీరు మర్యాద తప్పుతున్నారు, సభా సాంప్రదాయాలను తప్పుతున్నారు. ఇలా సభా సాంప్రదాయాలు తప్పితే మేము కూడా తప్పవలసి ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. అసలు మీరు సభలో ఉండదలుచుకున్నారా, వెళ్ళదలుచుకున్నారా? వెళ్ళదలుచుకుంటే చెప్పండి, మీ అంతటా మీరు వెళ్ళండి. ఒకటి లేదు, సస్పెండ్ చేయించుకుంటారా చేయించుకోండి, లేదు అలా కూడా వెళ్ళరు, మార్షల్ తో నెట్టించుకుంటారా నెట్టించుకోండి. ఆప్షన్స్ ఆర్ యువర్స్. ప్రతిసారి అడ్డం వచ్చి కాగితాలు చింపి మీరు స్పీకర్ మీద వేయటాన్ని మేము నిరసిస్తున్నాం. అది తప్పుపడుతున్నాం, అది సాంప్రదాయం కాదని చెప్తున్నాం. టీడీపీ సభ్యుల తీరు మారకపోవడంతో స్పీకర్ తమ్మినేని సీతారాం ఒక రోజు పాటు టీడీపీ ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. రాజ్యాంగబద్ధమైన చట్టసభలను కూడా నిర్వీర్యం చేసిన ఘనత సీఎం జగన్ కు దక్కుతుందన్నారు టీడీపీ సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి. ప్రతిపక్షాల గొంతు నొక్కడమే తప్ప ప్రజా సమస్యల పరిష్కారంకు చర్యలు తీసుకుని అసమర్థ సీఎం జగన్ అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు. వెలగపూడిలో ఆయన మీడియాతో మాట్లాడారు. గ్రామాల అభివృద్ధికి కేంద్ర సర్పంచ్లకు నిధులు ఇస్తే వాటిని దుర్వినియోగం చేయడమే కాకుండా సర్పంచ్లను అరెస్ట్ చేయడం దుర్మార్గమన్నారు. ప్రజా సమస్యలను చర్చించేదానికి శాసనసభలో అవకాశం ఇవ్వటం లేదు. ఒకవైపు ధరల భారంతో ప్రజలు అల్లడాలిపోతున్నారు. స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసి స్థానిక ప్రజాప్రతినిధులుగా కనీస గౌరవం లేకుండా చేసిన ముఖ్యమంత్రి గారు ఇవాళ వాళ్ళ గొంతు నొక్కుతా ఉన్నారు. ఒకటే చెబుతున్నాం, 96% నీ పార్టీ అభ్యర్థులే గెలిచారు. ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా. వాళ్ళకి నువ్వు చేసింది ఏమిటని అడుగుతాను. గత 5 సంవత్సరాలుగా స్థానిక సంస్థలను నిర్వీర్యం చేశావు. కేంద్రం ఇచ్చే నిధులన్నీ కూడా పక్కదారి పట్టించావు. 14 ఫైనాన్స్, 15th ఫైనాన్స్ నుంచి వచ్చిన నిధులన్నీ కూడా పక్కదారి పట్టించేశావు. స్థానిక సంస్థల పన్నుల ద్వారా వసూలు చేసుకున్న డబ్బు గాని, మైనింగ్ సెస్ గాని అన్ని రాష్ట్ర ప్రభుత్వం కబ్జా చేసేసింది. వాళ్ళు ఎన్నో రోజులుగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు, మా నిధులు మాకు ఇవ్వండి. కేంద్రం చట్టం చేసింది. చట్టం ప్రకారం తప్పనిసరిగా కేంద్రం ఇచ్చే నిధులు ఆ పంచాయతీలకు వెళ్లాలి. కానీ ఈ ప్రభుత్వం మొండికేసి కేంద్ర చట్టాలను కూడా ధిక్కరించి మొత్తం నిధులు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానాకి జమ చేసుకుంది. ఇవాళ సర్పంచ్ ఆందోళన చేస్తూ ముందుకొచ్చారు. వాళ్ళని వాళ్ళు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించడం అమానుషం, అకృత్యం. సీఎం జగన్ నియంత్రణ పాలనకు స్వస్తి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, రానున్న ఎన్నికల్లో వైసీపీ పతనం తప్పదని చెప్పారు. ఇవాళ ప్రజా ఉద్యమాలు మొదలైనవి. మొన్నటిదాకా అణిచివేశావు. ఒక రాజ్యాంగ వ్యతిరేకంగా, చట్ట వ్యతిరేకంగా నువ్వు నిర్ణయాలు తీసుకున్నావు. రాక్షస పాలన అంతం కావాలి. రాజ్యాంగ హక్కుల్లో, ప్రాథమిక హక్కుల్లో స్థానిక సంస్థలు కూడా బలోపేతం చేయాలి. ఇలాంటి ముఖ్యమంత్రి గుణపాఠం చెప్పాలి. ప్రజా పోరాటాల ద్వారా వైఎస్ఆర్ పార్టీ గుణపాఠం చెబుతాము. ముఖ్యమంత్రిని సాగనంపేదాకా పోరాటం ఆగదు. సర్పంచుల సంఘానికి మా పూర్తి మద్దతు ఇస్తున్నాం. నిత్యావసరాల ధరల పెరుగుదలపై టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన ర్యాలీ చేపట్టారు. వెలగపూడి ఫైర్ స్టేషన్ నుంచి అసెంబ్లీ వరకు ఈ ర్యాలీ నిర్వహించారు. ధరలు, పన్నులు, ఛార్జీల భారంతో సామాన్యుడు విలువేలా అంటూ ప్లేకార్డులు ప్రదర్శించారు. ప్రజలపై పన్నుల భారం, వైసీపీ పాలన ప్రజలకు భారం అంటూ నినాదాలు చేశారు. Bye bye.
నిత్యావసర ధరలు ఆకాశానంటిన నిత్యావసర ధరలంటిన నిత్యావసర ధరలు గ్రామాల అభివృద్ధికి కేంద్ర ఆర్థిక సంఘం కేటాయించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించడాన్ని నిరసిస్తూ సర్పంచ్లు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. ఉపాధి హామీ నిధులను చట్ట ప్రకారం పంచాయతీలకు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెలగపూడి వద్ద అలర్ట్ అయిన పోలీసులు సర్పంచ్లను అదుపులోకి తీసుకున్నారు. వివిధ పోలీస్ స్టేషన్లకు వారిని తరలించారు. దీంతో కొంతసేపు అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. ఇటీవల విడుదల చేసిన ఓటర్ల జాబితాలో మంత్రి విడుదల రజని అక్రమాలకు పాల్పడుతున్నారని టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోవెలమూడి నాని ఆరోపించారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కోవెలమూడి నాని మీడియాతో మాట్లాడారు. గత వారం రోజులుగా మంత్రి రజని తన నియోజకవర్గ పరిధిలోని వాలంటీర్ల ద్వారా టీడీపీ అనుకూల ఓటర్లను గుర్తించి పూర్తి సమాచారం సేకరించాలని హుకుం జారీ చేశారన్నారు. నూతన ఓటర్ల జాబితాలో ఒక వ్యక్తికి 2 చోట్ల ఓటు హక్కు కల్పించడమే కాకుండా అక్రమంగా దొంగ ఓట్లను చేర్పించారని ఆరోపించారు. వైసీపీ పశ్చిమ నియోజకవర్గంలో దొంగ ఓట్లతో ఓట్ల తొలగింపుతో రాబోయే ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నం చేస్తున్నారని ధ్వసమెత్తారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వైసీపీ ఓడిపోవడం ఖాయమన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ బాబు, కస్కుర్తి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. గత వారం రోజుల నుంచి ఇక్కడ ఇన్ఛార్జ్ అయినటువంటి విడుదల రజని వైసీపీ మంత్రి ప్రతి వాలంటీర్లను పిలిచి మీటింగ్ పెట్టి ప్రతి డివిజన్లో కూడా ఒక ఫార్మాట్ ఈ విధంగా రిలీజ్ చేశారు. ఇది కొత్త ఫార్మాట్, వైసీపీ ఫార్మాట్. అసలు ఇది వాలంటీర్లకి ఎవరిచ్చారు అధికారం? అట్లాగే వాలంటీర్ల దగ్గరికి ఓటర్ లిస్ట్ వెళ్తుంది. ఈ ఓటర్ లిస్టులో వాళ్ళు ఈ విధంగా రాస్తున్నారు. నిన్న గుంటూరు 33వ డివిజన్లో బీసీ గౌడ ఏ పార్టీకి ఓట్లేస్తారు వీళ్ళు, అట్లాగే కాపులుంటే ఏ పార్టీకి వేస్తారు, టీడీపీయా, ఇవ్వండి ఓసీ ఉందనుకోండి ఇక్కడ రాస్తారు ఓసీ టీడీపీ. ఇవన్నీ కూడా మీడియా సోదరులకు ప్రతి ప్రింట్ ఇస్తాను. ఇది ఓసీ టీడీపీకి ఓటేస్తారు. ఈ విధమైన ఒక డేటా కలెక్ట్ చేస్తున్నారు. ఇది చాలా నేరం. అసలు వాలంటీర్లు విధులేంటి, వాళ్ళు చేస్తున్న విధానాలేంటి, ఇక్కడ వాళ్ళకి ఎవరిచ్చారు ఈ క్యాస్ట్ అడిగే హక్కు? నీకు దయచేసి గుంటూరు ప్రజలు ఒకటి గమనించండి. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ వాలంటీర్ వచ్చినా కూడా మీరు ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేయబాకండి దయచేసి. ఇది చాలా ప్రమాదం. వీళ్ళు రేపొద్దున మీ ఓట్లు తీసేయవచ్చు, మీకు వచ్చే ఏమైనా రకరకాలైన తీసేయవచ్చు. మీరు మాత్రం ఈ విధంగా వాలంటీర్లు వచ్చి మీ క్యాస్ట్ ఏంటి, మీ సబ్ క్యాస్ట్ ఏంటి, మీ ఓటీపీ చెప్తారా, మీ మొబైల్ నెంబర్ చెప్తారంటే మాత్రం దయచేసి ఎవరు షేర్ చేయబాక. ప్రతి ఓటరు అప్రమత్తంగా ఉండి ఈ వైసీపీ అరాచకాలని తరివి కొట్టాలని చెప్పి మీ మీడియా సోదరుల ద్వారా తెలియజేస్తున్నాను. కాల రక్తనాళాల్లో రక్తపు గడ్డలను ఆధునిక శస్త్రచికిత్స ద్వారా తొలగించినట్లు శ్రీ హాస్పిటల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు. డొంకరోడ్లోని శ్రీ హాస్పిటల్లో డాక్టర్ నారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఒంగోలుకు చెందిన శ్రీను కాలులో రక్తం గడ్డలు కట్టి ప్రాణాపాయ స్థితిలో శ్రీ హాస్పిటల్కు వచ్చినట్లు చెప్పారు. అల్ట్రాసౌండ్, డాప్లర్ పరీక్ష ద్వారా సమస్యను గుర్తించి పెనుంబ్రా పరికరం ద్వారా థ్రాంబోసాక్సెస్ చేసి రక్తనాళాల్లో ఉన్న గడ్డలను తొలగించినట్లు తెలిపారు. సాధారణంగా మనకి డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అనేటటువంటి ప్రాబ్లం అంటే కాళ్ళకెళ్ళేటటువంటి సిరల్లో వీన్స్లో రక్తం గడ్డగట్టినటువంటి ప్రాబ్లం మనము డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటాం. అంటే ఈ డీప్ వెయిన్ థ్రాంబోసిస్ రావాలి అంటే సాధారణంగా 3 కారణాల వలన వస్తూ ఉంటుంది. కదలకుండా ఎవరైతే 24 అవర్స్ అదేవిధంగా ఉంటారో, లేదా లాంగ్ డిస్టెన్స్ రైల్లో ట్రావెల్ చేసేటప్పుడు కానీ, ఇటువంటి ట్రావెలింగ్ చేసేటప్పుడు కానీ, ఇటువంటి పరిస్థితుల్లో మనము లెగ్స్ మూవ్మెంట్ చేయకుండా ఉంటుంటాం. అటువంటి పరిస్థితుల్లో
లెగ్స్లో ఉన్నటువంటి డీప్ విన్స్లో మనకి బ్లడ్ క్లాట్ కావడం జరుగుతూ ఉంటుంది. ఎక్కడైతే మనకి రక్తం గడ్డగట్టిందో అటువంటి అక్కడి నుంచి ఈ క్లాట్ డిస్లార్జ్ అయ్యి మనము ఊపిరితిత్తులకు వెళ్ళేటటువంటి రక్తనాళంలో అడ్డుపడినట్లయితే దాన్ని మనము పల్మనరీ థ్రాంబో ఎంబోలిజం అంటారు. ఇటువంటి పరిస్థితుల్లో సాధారణంగా పేషెంట్ మరణించటం కానీ లేదా పేషెంట్కి సంబంధించి బ్లడ్ ప్రెషర్ పడిపోవటం కానీ ఈ డీప్ వెయిన్ థ్రాంబోసిస్ ఉన్నటువంటి వాళ్ళకి పల్మనరీ థ్రాంబో ఎంబోలిజం అనేటటువంటి ప్రాబ్లం వల్లనే చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. కాళ్ళల్లో రక్తనాళాలు గడ్డకట్టడం వల్ల ఊపిరితిత్తులకు రక్త సరఫరా నిలిచిపోయి ప్రాణాపాయ స్థితి సంభవించే అవకాశం ఉంటుందన్నారు. ఈ డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అనే దానికి ఈ మెడిసిన్సే కాకుండా ప్రస్తుతం అవైలబుల్ ఉన్నటువంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ని ఉపయోగించి మనకి ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి డివైజెస్, అంటే మీరు చూస్తున్నటువంటిది దిస్ ఈజ్ పెనుమ్రా డివైజ్. ఏదైతే పెనుమ్రా డివైజ్ను వాడి మనము డైరెక్ట్గా ఎక్కడైతే రక్తం గడ్డగట్టిందో కాళ్ళలో రక్తం గడ్డగట్టినటువంటి ప్లేస్లోకి ఒక అల్ట్రాసౌండ్ను ఉపయోగించి పంచర్ చేయటం జరిగింది. ఏదైతే క్యాథెటర్ ఉందో ఆ క్యాథెటర్ని ఎక్కడైతే రక్తం గడ్డగట్టిందో అక్కడికి పంపించి ఆ పంపించిన చోట నుంచి మనం ఇక్కడ నెగిటివ్ ప్రెషర్ క్రియేట్ చేయడం జరుగుతుంది. ఆ క్లాట్ అనేది మొత్తం కూడా మనము దీంట్లో విజువలైజ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అటువంటి ప్రాసెస్ని ఉపయోగించి మనము చేసినట్లయితే ఈ క్లాట్ అనేది దాదాపు ఒక 60 నుంచి 80% దాకా మనము ఈ క్లాట్ మొత్తం రిమూవ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద మున్సిపల్ కార్మికులు ధర్నా నిర్వహించారు. ఇటీవల నిర్వహించిన సమ్మెకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకు జీవోలను ఇప్పటి వరకు విడుదల చేయకపోవడాన్ని తప్పుపట్టారు. జీతంతో పాటు హెల్త్ అలవెన్స్ కలిపి వేతనం ఇస్తామన్నారని, అలాగే ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ కార్మికులను స్కిల్డ్, సెమీ స్కిల్డ్గా విభజించి జీతాల చెల్లింపు కమిటీ ఏర్పాటు చేసినా ఇంకా రిపోర్ట్ ఇవ్వలేదన్నారు సిఐటియు నేత ముత్యాలరావు. ప్రభుత్వ సమస్యలను పరిష్కరించుకుంటే మరోసారి ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. మున్సిపల్ కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని 2023 డిసెంబర్ 26వ తేదీ నుండి 2024 జనవరి 10వ తేదీ వరకు 16 రోజుల పాటు సమ్మె నిర్వహించడం జరిగింది. ఆ సమ్మె సందర్భంగా ప్రభుత్వం కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీలకు సంబంధించి ఇప్పటి వరకు ఆదేశాలు ఇవ్వలేదు. మున్సిపల్ కార్మికులకి గతంలో ఇస్తున్నటువంటి హెల్త్ అలవెన్స్ జీతం 15,000 కలిపి 21,000 జీతంగా చెల్లిస్తామని హామీ ఇచ్చారు. దానికి సంబంధించి జీవో ఇంతవరకు ఇవ్వలేదు. అట్లాగే ఇంజనీరింగ్ కార్మికులకు సంబంధించి వారికి స్కిల్డ్, సెమీ స్కిల్డ్ జీతాలు ఇచ్చేదానికోసం అధ్యయనం చేసేదానికోసం కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ వారం రోజుల్లోనే రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి అన్నారు. ఇప్పటికి 20 రోజులు అవుతున్నా ఇంతవరకు ఆ రిపోర్టుని బహిర్గతం చేయలేదు. వెంటనే ఆ రిపోర్టును బహిర్గతం చేసి ఇంజనీరింగ్ కార్మికులకి స్కిల్డ్, సెమీ స్కిల్డ్ వేతనాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఇచ్చిన హామీలకు వెంటనే ఆదేశాలు ఇవ్వకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. పట్టాభిపురంలోని శ్రీ రమ సత్యనారాయణ స్వామి దేవస్థానంలో రాము విగ్రహవాన్ ధర్మః శ్రీమద్ రామాయణ విశేషాలపై ప్రవచన కార్యక్రమం కొనసాగుతుంది. ప్రముఖ ప్రవచనకర్త డాక్టర్ డివి నరసింహ దీక్షిత్ ఈ నెల 19 వరకు శ్రీరాముడి విశిష్టతను వివరించనున్నారు. శ్రీరాముడి చరిత్రను ప్రతి మానవుడు తెలుసుకుని దానిని తన జీవితంలో ఆచరిస్తే సమాజంతో పాటు కుటుంబం పటిష్టమవుతుందన్నారు. శ్రీరాముడు ధర్మమూర్తి. ధర్మానికి ఆయన ఒక ప్రతీక. ధర్మము రూపుదాలిస్తే ఎలా ఉంటుందో శ్రీరాముడు ఆ విధంగా తన జీవితమంతా కూడా వేద విహితమైన ధర్మం ఆచరిస్తూ మానవ జాతి ధర్మాన్ని ఆచరించటం ద్వారా ఏ విధంగా జీవితం సార్థకం చేసుకోవచ్చు నిరూపించినవాడు, మానవ లోకానికి బోధించినవాడు. ఉపదేశించేవాళ్ళు లోకంలో చాలామంది ఉంటారు, కానీ ఉపదేశించిన దాన్ని ఆచరించేవాళ్ళు దాదాపుగా ఉండరు, తక్కువ మంది ఉంటారు. కానీ రాముడు అలా కాదు. ధర్మం అనే దానికి ఒక ఉదాహరణగా నిలిచినవాడు. అందుకే రామో విగ్రహవాన్ ధర్మః అన్నారు. అటువంటి రాముని యొక్క చరిత్ర ప్రతి మానవుడు కూడా తెలుసుకుని దానిని తన జీవితంలో ఆచరిస్తే సమాజము పటిష్టమవుతుంది, సమాజంలో ఉన్న కుటుంబ వ్యవస్థ పటిష్టమవుతుంది, లోక కళ్యాణం జరుగుతుంది. స్థానిక పట్టాభిపురంలోని శ్రీ రమా సత్యనారాయణ స్వామి దేవస్థానంలో శ్రీమద్ రామాయణంలోని అనేక విశేషాలను,
అంటే సమాజానికి పనికొచ్చేవి, మానవులకు తమ నిత్య జీవితంలో సుఖ సంతోషాలను పొందటానికి పనికొచ్చేటువంటి అనేక ధర్మాలను, సామాన్య ధర్మాలు, విశేష ధర్మాలు, వీటన్నింటినీ కూడా రాముడి జీవితం ద్వారా ఎలా తెలుసుకోవాలో దానికి సంబంధించి ఇక్కడ ప్రవచన పరంపర ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.